జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎందుకలా నడుస్తున్నారో చెప్పి చేస్తారా? పిన్ని రారా వచ్చి మీ ఆయనకైనా ఆన్సర్ ఇయ్యవే. యా ష్యూర్. దిష్టి గుమ్మడికాయ కట్టి ఆ కాయతోనే మెడ మీద కొట్టించుకున్నాడు కదా. నెక్ బ్యాండ్ వేశాక ఆడవాళ్లు ఎవరైనా అటూ ఇటూ వెళ్తుంటే దిక్కులు చూస్తాడా లేదా అని టెస్ట్ చేశాను అంతే. ఓ అలనాడు ద్రౌపది అన్నా అనగానే కృష్ణుడు చీరలు విడిచినట్టు ఈనాడు ఈయన అమ్మా అనగానే కన్న తల్లొచ్చింది. హే, వల్లభ నొప్పితో బాధపడుతుంటే తమాషాగా ఉందా నీకు? ఇప్పటిదాకా సేవ చేసింది నేనే అత్తయ్యా. కావాలంటే పిన్నిని అడగండి. సరే సర్లేవే వదినా, వల్లభకి అనుభవం లేదు, నువ్వైనా కట్టచ్చు కదా. అప్పుడు ఈవిడ మీద పడేది. సైలెన్స్. పెద్దల్లుడికి బాగా దిష్టి తగిలింది వదినా, అందుకే ఇలా జరిగింది. తాడు తెగిన వెంటనే ఎందుకది కింద పడలేదు? అంటే తాడు తెగడం నువ్వు చూసావా వదినా? మమ్మీ, ఎవరి ముందు ఏం మాట్లాడాలో మర్చిపోయావా? ఎక్స్క్యూజ్ మీ, ఇందులో ఏదో తిరకాసున్నట్టుందే. ఏమీ లేదు, నువ్వు వెళ్ళు. షూర్ వెళ్ళంటున్నాను కదా. గోయింగ్ అత్తయ్యా. సింపుల్ లైన్ చెప్తాను. కాలం కర్మం కలిసి రాకపోతే కొడుకైనా కట్టుకున్న వాడైనా కష్టాలు తప్పవు. అది తింగరదనుకుంటాం కానీ వదినా అప్పుడప్పుడు కరెక్ట్ గానే మాట్లాడుతుంది. నువ్వు కూడా మాట్లాడుకో, వెళ్ళు. నేను ఏమన్నానని నా మీద కూడా కసురుకుంటున్నారు. వెళ్తానులేమ్మా. తామరపూలు? అవును, ఈ పద్మాలంటే నాకు ఎంతో ఇష్టం. నీ బుర్రలో కూడా బురదుంది కాబట్టి ఇలా వాడేస్తూ ఉంటావు. ప్రేమతో ఫ్లవర్స్ తీసుకొస్తే స్మైల్ ఇవ్వాల్సింది పోయి చిరాకు పడతారండి మీరు. అదేమన్నా గులాబా జిలేబా? నేను పట్టుకుంటే బాగోదు, నువ్వు పెట్టుకుంటే ఆగదు. ఇవి నేను తెచ్చినవి కాదండోయ్, మా అక్క తెప్పించింది. రేపొద్దున్నే గోపద్మ వ్రతం చేస్తున్నాం కదా, అందుబాటులో ఉండాలని అరేంజ్ చేసింది. పూజకి తెచ్చినవి బెడ్రూమ్ లోకి తెచ్చావంటే? ఏ తీసుకురాకూడదా? వాటిని ఇక్కడ అడ్డదిడ్డంగా నలిపేసి మళ్లీ వెళ్లి తెచ్చిన పూలలో కలిపేస్తే పాపం చుట్టుకుని ఇంకొంచెం లావవుతావు. గర్భవతిని కాబట్టి, కాస్త ఘనవతిగా ఉన్నాను కాబట్టి నేను లావు కాదండి. ఏ మీకు సన్నగా ఉంటేనే నచ్చుతారా? సన్నగా ఉంటే కాదు, తిన్నగా ఉంటే ఎవరైనా లైక్ చేస్తారు. నీలా వంకర బుద్ధుంటే నిన్ను చూపించే అద్దం కూడా అసహ్యించుకుంటుంది. అబ్బా పోనిద్దరు, ఎప్పుడు ఆకలేసినా సునకల్లా అరుస్తారెందుకు? వాట్ యు మీన్? ఎందుకలా నడుస్తున్నారో చెప్పి చేస్తారా? పిన్ని రారా వచ్చి మీ ఆయనకైనా ఆన్సర్ ఇయ్యవే. యా ష్యూర్. దిష్టి గుమ్మడికాయ కట్టి ఆ కాయతోనే మెడ మీద కొట్టించుకున్నాడు కదా.
నెక్ బ్యాండ్ వేశాక ఆడవాళ్లు ఎవరైనా అటూ ఇటూ వెళ్తుంటే దిక్కులు చూస్తాడా లేదా అని టెస్ట్ చేశాను అంతే. నిన్ను అమ్మా వల్లభ ఓ అలనాడు ద్రౌపది అన్నా అనగానే కృష్ణుడు చీరలు విడిచినట్టు ఈనాడు ఈయన అమ్మా అనగానే కన్న తల్లొచ్చింది. హే, వల్లభ నొప్పితో బాధపడుతుంటే తమాషాగా ఉందా నీకు? హ, ఇప్పటిదాకా సేవ చేసింది నేనే అత్తయ్యా. కావాలంటే పిన్నిని అడగండి. సరే సర్లేవే వదినా, వల్లభకి అనుభవం లేదు, నువ్వైనా కట్టచ్చు కదా. అప్పుడు ఈవిడ మీద పడేది. సైలెన్స్. పెద్దల్లుడికి బాగా దిష్టి తగిలింది వదినా, అందుకే ఇలా జరిగింది. తాడు తెగిన వెంటనే ఎందుకది కింద పడలేదు? అంటే తాడు తెగడం నువ్వు చూసావా వదినా? మమ్మీ, ఎవరి ముందు ఏం మాట్లాడాలో మర్చిపోయావా? ఎక్స్క్యూజ్ మీ, ఇందులో ఏదో తిరకాసున్నట్టుందే. ఏవీ లేదు, నువ్వు వెళ్ళు. షూర్ వెళ్ళంటున్నాను కదా. గోయింగ్ అత్తయ్యా. సింపుల్ లైన్ చెప్తాను. కాలం కర్మం కలిసి రాకపోతే కొడుకైనా కట్టుకున్న వాడైనా కష్టాలు తప్పవు. అది తింగరదనుకుంటాం కానీ వదినా, అప్పుడప్పుడు కరెక్ట్ గానే మాట్లాడుతుంది. నువ్వు కూడా మాట్లాడుకు, వెళ్ళు. నేను ఏమన్నానని నా మీద కూడా కసురుకుంటున్నారు. వెళ్తానులేమ్మా. తామర పూలు. అవును, ఈ పద్మాలంటే నాకు ఎంతో ఇష్టం. నీ బుర్రలో కూడా బురదుంది కాబట్టి ఇలా వాడేస్తూ ఉంటావు. ప్రేమతో ఫ్లవర్స్ తీసుకొస్తే స్మైల్ ఇవ్వాల్సింది పోయి చిరాకు పడతారండి మీరు. అదేమన్నా గులాబా జిలేబా? నేను పట్టుకుంటే బాగోదు, నువ్వు పెట్టుకుంటే ఆగదు. ఇవి నేను తెచ్చినవి కాదండోయ్, మా అక్క తెప్పించింది. రేపొద్దున్నే గోపద్మ వ్రతం చేస్తున్నాం కదా, అందుబాటులో ఉండాలని అరేంజ్ చేసింది. పూజకి తెచ్చినవి బెడ్రూమ్ లోకి తెచ్చావంటే? ఏ తీసుకురాకూడదా? వాటిని ఇక్కడ అడ్డదిడ్డంగా నలిపేసి మళ్ళీ వెళ్లి తెచ్చిన పూలలో కలిపేస్తే పాపం చుట్టుకుని ఇంకొంచెం లావవుతావు. గర్భవతిని కాబట్టి, కాస్త ఘనవతిగా ఉన్నాను కాబట్టి నేను లావు కాదండి. ఏ మీకు సన్నగా ఉంటేనే నచ్చుతారా? సన్నగా ఉంటే కాదు, తిన్నగా ఉంటే ఎవరైనా లైక్ చేస్తారు. నీలా వంకర బుద్ధుంటే నిన్ను చూపించే అద్దం కూడా అసహ్యించుకుంటుంది. అబ్బా పోనిద్దురు, ఎప్పుడు ఆకలేసినా సునకల్లా అరుస్తారెందుకు? వాట్ యు మీన్? కృష్ణ చెప్పలేని మోగ ప్రేమ కళ్ళలోన. నైవేద్యం రెడీ. ఇక్కడ పెట్టల్లుడు. నువ్వు తినవు కదా, పాడు పనేం నేను చేయను. ఇంకేం చేస్తావు? రేయ్, అత్తయ్యని విసిగించకరా. పెట్టకడా. కృష్ణుడి పూజ కదా, అందుకే విక్రాంత్ బాబు అల్లరి చేస్తున్నాడు. గోపద్మం పూజ కదా, భగవంతుణ్ణి ఏ పేరుతో కొలిచినా ఒకటే సుమనా. నైని, నువ్వు ఈ ఇంటి కోడలయ్యాక ఇన్ని పూజలుంటాయని తెలుసుకున్నాం మేము. అబ్బో, పెళ్లికి ముందు మా అక్క ఎన్ని పూజలు చేసేదో చెప్తే విని అలసిపోతారు బావగారు. ఆ పుణ్యం కొద్దే విష్ మొగుడుగా దొరికాడు మరి. మా శంకర శాస్త్రి తాతయ్య కూచి కదా, అన్నీ నేర్చేసుకుని ముక్కంటిపురంలో ఏ శుభకార్యం జరిగినా మా అక్కే ప్రత్యక్షమయ్యేది. తప్పకుండా చెప్తానక్క. ఒకసారి దేవసభలో అప్సరస అయిన రంభ నాట్యం చేస్తూ ఉండగా ఒక తబలా పగిలి అపస్వరం వచ్చి కార్యక్రమం ఆగిపోయింది. అరే,
ఇంద్రుడు ఊరుకుంటాడా? వెంటనే యమధర్మరాజుని పిలిచి భూలోకంలో వ్రతం ఆచరించని వారి చర్మం ఒలిచి తెచ్చి తబలాని బాగు చేయమన్నాడు. అమ్మ బాబోయ్, ఇక నుంచి నేను అన్ని వ్రతాలు పూజలు చేస్తాను. దుర్ద పిన్ని, నిన్ను చూసి యమభటులే భయపడతారు. అలా అంటావేంటే? తామర పువ్వు పెట్టుకుని ఈ రోజు ఇంకా అందంగా ఉంటేను. ముందు నయనిని పూర్తి కథ చెప్పనివ్వండి. ఆ తర్వాత ఏమైందక్కా? భూలోకమంతా తిరిగి తిరిగి విసిగిపోయిన భటులు యమపురికి వచ్చి, స్వామి, నారీ శిరోమణులైన గౌరీ, సావిత్రి, అనసూయ, ద్రౌపది, అరుంధతి, సరస్వతి ఇంకా అనేక మంది ముగ్గులేసి పూజలు చేస్తున్నారు అని చెప్తుంటే ముగ్గు వెయ్యని మహిళ ఎవరు అని అడిగారు యమరాయుడు. ఎవరేలేదు? తిలోత్తమ అత్తయ్య. ఏయ్, మా మమ్మీ చర్మం ఒలిపించాలనా? అన్నయ్య, ఇది కథ. నిజంగా జరిగితే ఎంత బావున్నో. అయ్యో, నాకు టెన్షన్ గా ఉంది. ముగ్గు ఎవరు వేయలేదో చెప్పు నయని. అదిగో అక్కడ వేణుగానం చేస్తున్నాడే. ఇక్కడెవరున్నారు సింగరు? బా, శ్రీకృష్ణుడు అత్తయ్య. ఓ, ఐ సీ. ఆయన గారి సోదరి సుభద్ర. మా చెల్లెలు సుమనల బద్ధకంతో ఆ రోజు ముగ్గు వేయలేదట. ఊరి దేవుడో, తర్వాత ఏమైంది చెల్లి? నారదుడు విషయం గోపాలుడికి చెప్పగానే వెంటనే సుభద్ర చేత ఇదిగో ఇలా ఈ చిత్రం మీదున్నాయే గద్ద, విష్ణుపాదము, శంఖము, చక్రం, గద, పద్మము, స్వస్తిక, బృందావనం, వేణువు, వీణ, తబల, ఆవు దూడ, 33 పద్మములు, రాముని ఊయల, సీత చీర అంచు, తులసి ఆకు, ఏనుగు, భటులు ఇలా అన్ని కనిపించేలా ముగ్గు వేయించి గోపద్మ వ్రతాన్ని ఆచరించేలా చేశాడు. వావ్, శభాష్. మమ్మీ, ఎలా ఉంది వల్లభ? నీకెలా ఉంది మమ్మీ? నాకేమైందని? విగ్రహానికి పవర్ పాస్ అవుతుందని చెప్పాను. నువ్వు దెయ్యాన్ని చూసినట్టు కెవ్వుమని కేకేసి ఆ విషయాల్ని తగిలావు. వాడు నన్ను తగిలాడు. పాపిస్ట్ వాడు దేవుడు కాళ్ళ మీద పడ్డట్టు కృష్ణుడి పాదాల దగ్గర పడి కరెంట్ షాక్ కొట్టించుకున్నాను. నువ్వు అలా చేయకుండా ఉండుంటే మన ప్లాన్ సక్సెస్ అయ్యేది మమ్మీ. వల్లభ, కావాలని కన్న కొడుకుని కష్టాల్లోకి నెడతానా? నువ్వు చిన్న చితక పథకాలేస్తే నయని చాలా పెద్ద ప్లానే వేసింది. ఏంటది? నేను కత్తిపోటు పొడిచి పైకి పంపించాను అనుకున్న భూషణ్ చనిపోలేదట, బతికే ఉన్నాడు. అదేంటి మమ్మీ, దెయ్యమై తిరుగుతున్నాడని నీకు ఆత్మ కనిపించిందని చెప్పావు? అదంతా ఆ నయని ఆడించిన నాటకం. వాట్? అంటే భూషణ్ని అడిగి నీ గురించి తెలుసుకుని ఉంటుంది. ఊతుక్కుట. బట్టలా? లేకపోతే నిన్న నన్ను తీనివ్వండి. సరి చేయుట. దేన్నమ్మా? పిచ్చి మొక్కల్ని పీకి పారేసి ఎగుడు దిగుడుగా ఉంటే కత్తిరించి సరిచేయాలి మావయ్య గారు. డన్. తిలోత్తమా, నీ చేయి పెట్టు.
తోముట. అంట్లు తోమలత్తయ్యా. బతికించో, ఒళ్ళు తోమమనలేదు. శుభ్రం చేయుట. కార్లు కడగాలి, దుమ్ము ధూళి పడున్న చోట శుభ్రం చేయాలి బ్రదర్. మా మమ్మీ ఏ అంట్లు తోముతున్నప్పుడు నేను ఇలాంటి పనులు చేయడానికేం సిగ్గుపడను. అదే స్పిరిట్ అంటే. నా మొగుడే ఈ పూట నాకు ఆదర్శం. నాకేం వస్తుందో. కూయుట. కోయడం కాదండి, కోయడం. కూరలు, ఆకుకూరలు వగేరా వగేరా. బాబు గారు, మీరు తీయండి. వండటం. వదిన నేర్పించిన వంటలే చేయి బ్రో, ప్రయోగాలేమి చేయకు. భయపడకరా, బానే వండుతాను. బావగారికి నేను హెల్ప్ చేస్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అమ్మా నైని నువ్వు చీటీ తీయమ్మా. మడత పెట్టుట. ఎవరిని? ఫైటింగ్లు కాదు పిన్ని, ఇస్త్రీ చేసి మడత పెట్టాలి. ఓహో, గుడ్. సల్నాన్న. పెద్దలుడు, ఇద్దరు కొడుకులు తల్లిదండ్రులకి వడ్డిస్తున్నారు. నువ్వు కూడా ఓ చెయ్యి వేయచ్చు కదా. విసిగించకత్తయ్య, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో చెయ్యెక్కడేస్తానో నాకే తెలీదు. అదే కాలేమని చెప్పండి, ఎక్కడేస్తాడో కరెక్ట్ గా చెప్తాడు మా ఆయన. ఏయ్, ఊరుకోదినా. నువ్వు అన్నావని అన్నం తినకుండా అలిగి వెళ్ళిపోతాడు బ్రో. ఇప్పుడెవరూ లేచిపోర్రా, ఆకలి నకనకలాడుతోంది. 2 ముద్దలు తింటే గాని మిగతా పనులు చేయలేరు. ఇంకెన్ని పనులు మిగిలాయంట? ఇంకా చాలా ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఇంకో ఆకేసుకో. అక్కర్లేదు, ఇదే నాకేసుకుంటాం. వడ్డించింది వడ్డించినట్టుగానే మింగాలనుకునే టైంలో ఇంకో ఆకెందుకు దండగా? ఇక్బాల్ అన్నా, మీరిద్దరు కూర్చోండి. మేం తర్వాత తింటాంలేనాయనమ్మా. ఇక్బాల్, వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి. పర్లేదు సార్. తినేటప్పుడు వాయిదాలు వేయకూడదు. అలా వచ్చి కూర్చోండి. మీరు తిడతారని మేము వద్దన్నాం మేడం. నేనెందుకు కోపడతాను? తృప్తిగా కడుపు నిండా తినండి. నా కొడుకు విశాల్ చేతి వంట రుచి చూడండి. తిలోత్తమా, ఒక్కసారి ఇలా చూడు. చెప్పండి. అసలు నువ్వేనా అని. అద్దాలు పెట్టుకున్నాక కూడా అలా అడుగుతారెందుకు? సడన్ గా మంచివాళ్లలా కనిపించేసరికి నిజంగానా అన్నట్టు చూశానులేరా. వల్లభ, మీ నాన్న వెటకారాలు మామూలే కదా. నువ్వు భోంచి మీరు కూర్చోండి. దేవుణ్ణి స్మరించుకోవాలి కదా.
పాట పాడతారా ఏంటి? ఇష్ట దైవాన్ని మనసులో అనుకొని తినండి చాలు. నాన్న విశాల్, ఈ అమ్మ ముద్ద ముందు నీకు రానన్నా. చాలా వేషాలున్నాయి. బావగారు, పప్పు అత్తిరిపోయింది. థ్యాంక్ యూ. విశాల్, మంచి రెస్టారెంట్ ప్లాన్ చేయొచ్చురా. చేద్దాం నాన్న, అది కూడా సక్సెస్ అవుతుంది. అదేంట్రా అప్పుడే లేచావు? ఎక్కడికి వెళ్తున్నారీనా? జాలిపడి కసికి పెట్టడానికి వెళ్తే రేపటి నుంచి ఈయనకు కూడా ముష్టేయాల్సి వస్తుంది. నువ్వు తినవే ముందు. ఏంటి పిన్ని చేతులు అలా ఊపుతున్నావు? నీకు కూడా గాలి సోకిందా? నోరు ముస్తావా? గొడ్డు కారం వేసి కొట్టమంటావా? అంత సీరియస్ అవుతావేంటి దుర్ద పిన్ని? లేకపోతే ఏంటే, ఆదివారం ఆడంబరాలకి సెలవు అన్న కాన్సెప్ట్ కి నా కర్మ కొద్దీ వచ్చిన చీటీకి ఒళ్ళు చింతపండయ్యేలా ఇల్లంతా తుడిచాను. ఇప్పుడు గనక బాడీ పెయిన్స్ అని చెప్పు, లేదంటే ఫీవర్ అని అన్నానో నాకు కూడా దిష్టి తాడు కట్టే ప్రమాదం ఉంది. అనకపోయినా మా అక్క స్వామీజీని పిలిపించి మెళ్ళో గవ్వల దిష్టి తాడు కట్టించేస్తుంది. ఓహో, నాకర్థమైంది దుర్ద పిన్ని. అలాంటి తాడు మెళ్ళో వేస్తే శ్రీమంతానికి నీ కాస్ట్యూమ్స్ లుక్ ఉండవని, అంతే కదా? అంతేగా మరి. అయినా శ్రీమంతం అత్తయ్యది కాదు కదా. నాకంత భాగ్యం లేకే భాగ్యనగరానికి వచ్చేశాను. లేకపోతే లండన్లోనే 6 డజన్ పిల్లల్ని గని ఖోఖో ఆడుకుంటూ ఉండేదాన్ని. 1 2 3 4 మళ్ళీ ఎందుకు చేతులు ఊపేస్తున్నావు దుర్ద పిన్ని? నాకే ఒళ్ళు నొప్పులు లేవు. బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పడానికి వార్మప్ చేస్తున్నాను. నన్ను ఊపమంటారా? ఏంటి ఊపేది? ఉయ్యాల. సైలెంట్ గా ఉంటే 2-3 నెలల తర్వాత డెలివరీ అవుతుంది. అప్పుడు పిల్లల్ని ఉయ్యాల్లో వేసి ఊపండి. అర్థమైందా? అప్పటి సంగతి కదా, చూడాలండి. పిన్ని, రేపు సీమంతానికి ఎలా రెడీ అవుతున్నావో కాస్త చెప్తావా? ఆహా, నేను చెప్పను. నన్ను డామినేట్ చేసే చీర నువ్వు కట్టుకుంటావు, అందుకే చెప్పను. పంది బురద మెచ్చుగాని పన్నీరు మెచ్చునా? ఏ హాస్, ఏమన్నావే? సామెత చెప్తున్నా దుర్ద పిన్ని. ఇది అత్తయ్య కన్నా సుమనకి బాగా వర్తిస్తుంది చిన్నదినా. నన్నెందుకు అలా ఆడిపోసుకుంటారు? నేను కలగా ఉంటే మీ కుళ్ళా? నిన్ను చేసుకున్నప్పుడే సగం కళ్ళు పోయాయి. పెళ్ళయ్యాక చూపున్న గుడ్డివాణ్ణయ్యాను. అబ్బబ్బా, ఎప్పుడు ఏదో ఒక పేచీ పెట్టుకుంటారేంటి మీరు? కాసేపు ఊరికే ఉండలేరా? దీనికి శంఖం ఉంది కాని శబ్దం లేదు. కాని నేను పూరించబోయే శంఖం దెబ్బకు ప్రకంపనలు వస్తాయి. ఏం చేయబోతున్నావు మమ్మీ? హత్య.
భయపడ్డావా వల్లభ? నాకు తేలికైన విషయాలు ఎవరితోనైనా చెప్తే వాళ్ళు ఇలాగే ఒళ్ళు జలధరించినట్టు చూస్తారు. అయితే నేను చెప్పేది నిజం. మమ్మీ, ఎవరిని మర్డర్ చేయబోతున్నావు? నేనేం చేయను. మరి నువ్వే కదా ఇందాక. ప్లాన్ నాది, అమలు చేసేది మాత్రం నేను కాదు. నేనైతే చేయలేను మమ్మీ. రే, నేరం చేయాలంటే గట్స్ కావాలి, ద్రోహం చేయాలంటే నమ్మకం కావాలి. అది చాలా విలువైంది. జాగ్రత్తగా వాడుకుంటేనే అనుకున్నది అనుకున్నట్టవుతుంది. నీ ఆలోచన ఏంటో నాతో షేర్ చేసుకో మమ్మీ. నేను మెంటల్ గా ప్రిపేర్ అవుతాను. ప్లాన్ ఏంటంటే మమ్మీ, ఇది జరిగే పనేనా? జరిగే తీరుతుంది. ఏం జరిగినా ఈ ఇంటికి తగిలిన దిష్టి వల్లని అని నెట్టెత్తా. ఈ గవ్వలు చూడు, ఎంత బాగున్నాయో కదా. ఒళ్ళు వంచకుండానే బళ్ళు సొంతమైతాయి కూనా. అదృష్టం వరించడానికి కూసింత దూరంలో ఉన్నావు. అవును, డెలివరీ అయితే అన్ని కలిసిస్తాయి. సోదమ్మా, నువ్వీ ఇంట్లో సీమంత శుభకార్యం జరుగుతున్నప్పుడు అడుగుపెట్టావు. మాకు చాలా ఆనందంగా ఉంది. మా ముగ్గురు కోడళ్లని మనసారా దీవించు. ఆశీర్వదించడానికి నేను అందలమెక్కలేదమ్మా. అమ్మలగన్న అమ్మ జగదాంబ దీవించాలి. కడుపుతో ఉన్న ముగ్గురు కోడళ్లు సల్లంగుండాలని మనం కోరుకునేది కాదు తల్లి. యమధర్మరాజు సూపు తప్పాలా. యముడేంటి? గర్భవతుల్లో ఒకరికి ప్రాణగండం పొంచి ఉన్నది. హేయ్, నువ్వు బయటికి నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అనయ్య, కోపడకు, కొంచెం ఆగు. సోదమ్మ, మంచి మాట చెప్తావని అమ్మ ఆశిస్తే అలా అంటావేంటి? పరమేశ్వరి పలుకు ఇది. అలికేటి మాటలు చెప్పి మూట కట్టే జాతి కాదు నాది. గండం బయలుదేరినాది. ఏ నిమిషమైనా రావచ్చు. ఇది తిలోత్తమ అత్తయ్య కుట్రా, లేకపోతే సోదమ్మ చెప్పింది నిజమా? అంటే మన ముగ్గురిట్లో ఒకరిని చచ్చిపోతామా? ఏయ్, భయపడతావేంటే? గండం రాకుండా ఉండాలంటే విశాలక్షమ్మ వారిని మొక్కుకుంటే సరే. సోదమ్మా, ఏ పూజ చేయమన్నా చేస్తాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఎలాంటి ఆపద రాకుండా చూడవా? నీకు దండం పెడతాను. జగదీశ్వరికి దండమెట్టు తల్లి. అవును అని అంత తేలిగ్గా చెప్తున్నావేంటి నాయని?
నీకు కంగారుగా అనిపించడం లేదా? ఎవరికైనా ఏదన్నా జరగబోతుంది అంటే ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. అలాంటిది తన బిడ్డకి ఏదైనా ఆపద కలుగుతుంది అని తల్లికి తెలిస్తే ఊరుకుంటుందా? బాబుగారు, ఆరాటం ఉన్న అమ్మ ఎంతైనా పోరాటం చేస్తుంది. నీ మాటలు వింటుంటే నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావని తెలుస్తోంది. కానీ హాసిని వదిన, సుమన వాళ్ళు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు కదా. ఎవరేం కంగారు పడట్లేదు. మీరే లేని దాన్ని ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు. అది సరే, అప్పుడప్పుడు నువ్వు కూడా నాకు చెప్తుంటావు కదా, ఆపద అలా వస్తుంది ఇలా వస్తుంది అని. అదే టెలిపతి అంటాం కదా. అలా ఇప్పుడు నీకేమైనా అనిపిస్తుందా? అనిపిస్తే నువ్వు చెప్పవా ప్లీజ్? ఇది మరీ బాగుంది. నాకలా అనిపించి 1-2 సార్లు చెప్పాను అంతే. దాన్ని పట్టుకుని మీరు నన్ను నిరికిస్తే కష్టం కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.